ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి నా వందనములు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన జయచంద్ తాతయ్య గారికి నా వందనములు. నేను చెప్పబోయే అంశం పేరు నూనె ఉపమానం. యేసుక్రీస్తు వారు పరలోకమును గురించి ఉపమాన రీతిగా ఇలా అన్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేర 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో పాటు అదనంగా నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు కేవలం తమ దివిటీలనే తీసుకుని వెళ్ళారు. అయితే పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యం చేయక వారు నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడిని ఎదుర్కొండి అని కేకలు వినిపించారు. అప్పుడు వారు లేచి తమ డ్యూటీలను చక్కబెట్టుకుండగా బుద్ధి లేని కన్యకలు నూనె అయిపోయింది. అప్పుడు వారు బుద్ధి కలిగిన కన్యకలకి అడగగా వారు, మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. అప్పుడు వారు కొనుక్కొని వచ్చినప్పటికీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. బుద్ధి కలిగిన 5గురు కన్యకలు మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్ళారు. తర్వాత తలుపులు మూయబడింది. పెండ్లి కుమారుడు, అయ్యా తలుపులు తీయండి అని చెప్పారు. పెండ్లి కుమారుడు, మిమ్మల్ని నేను ఎరుగను అన్నాడు. అంటే మనం కూడా దేవుని రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ వ్యక్తి తన సర్టిఫికేట్ ఫైల్ తీసుకుని వెళ్ళలేదు. ఇంకో వ్యక్తి సమయానికి వెళ్ళలేదు. వీళ్ళకు ఉద్యోగం ఎలా ఇస్తారు? అర్హత కలిగి అన్ని సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగం ఇస్తారు. అలాగే మనం కూడా పరలోకానికి అర్హత కలిగి ఉండాలి. ఈ నా మాటలకు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.